ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. చాలండి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోమపత్రిక 12వ అధ్యాయాన్ని మనం గత కొంతకాలంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో గత వారం మనం ధ్యానం చేసినటువంటి విషయం ఏంటండి? సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలి. సంతోషించేవారితో ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఏడ్చేవాళ్ళతో సంతోషించేవాళ్ళు ఉంటారు. మనము అలాగునుండక సంతోషించేవారితో సంతోషించేలాగా ఉండాలి, ఏడ్చేవారితో ఏడ్చేలాగా ఉందుముగాక. హల్లెలూయా. ఆ క్రమంలో దాని తర్వాత మాట మాట్లాడుతూ ప్రభు వారు అంటున్నారు, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఎలా ఉండాలంటండి? ఒకనితో ఒకడు ఎలా ఉండాలంట? మనస్సు కలిసి ఉండాలి. చాలా మంది మనసులు కలుస్తాయి. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాల్లో, అనేక రకాలైనటువంటి వ్యసనాల్లో, ఈ లోక సంబంధమైన సంతోషాల్లో, అల్లరి చిల్లరి ఆటపాటల్లో ఏం చేస్తారండి? మనసులు కలిసి జీవిస్తారు. ఇక మనం పిలవవసరంలా, వాళ్ళే వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి విషయాల్లో మనస్సు కలిసి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఏమో అలాంటి విషయాల్లో మనసు కలిసి ఉండాలండి. లోక సంబంధమైన విషయాల, సరదా సంతోషాల, అల్లరితో కూడిన ఆటపాటల్లో మనసు కలవాలా? మంచి విషయాల్లో మనం మనసు కలిసి ఉండాలి. చాలామంది మన చుట్ట బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదంటే మనందరం కలిసి ఎక్కడైనా ఒక అకేషన్లో, ఒక ఫంక్షన్లో కానీ పెళ్లిలో కానీ ఎక్కడైనా కలిస్తే నోటితో ఏం చేస్తారండి? పలకరిస్తారు. ఏం చేస్తారు? నోటితో పలకరిస్తారు. అక్క బాగున్నావా, తమ్ముడు బాగున్నావా. నొసళ్ళతో ఎక్కిరిస్తారు. నోటితో పలకరిస్తారు, నొసళ్ళతో ఎక్కిరిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, బాగున్నావా అక్క అంటారు. లోపల వచ్చింది, ఏం ఎందుకు వచ్చిందో, ఏం ఎలగబడదామని వచ్చింది. మొన్న అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ బాగా ఎలగబెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఏం ఎలగబెడుతుందో. లేరండి అలాంటి వాళ్ళు? నోటితో పలకరించి నొసళ్ళతో వెక్కిరిస్తారు. ఇప్పుడు వాళ్ళ మనసులు కలిసినాయా? మనుషులు కలుస్తారు. అవునా కాదండి? మనుషులు కలవలేదా? వచ్చారు, కలిశారు, పలకరించారు. అవసరమైతే పక్కన కూర్చుని తింటారు. అవసరమైతే వదిన నుత్తిలో ఒక ముక్క అని వేస్తారు. మనుషులు కలుస్తారు కానీ మనస్సులు కలవు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఏం చేయాలంట? ఉండాలి. మనస్సు కలిసి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ కోవకి మనం ఆలోచన చేస్తే, అత్త కోడళ్ళు కలిసే ఉంటారండి. కలిసే ఉంటారా? విడివిడిగా ఉంటారండి? కలిసే ఉంటారండి. చాలామంది అందరూ కలిసే ఉంటారు. దేవునికి స్తోత్రం. వేస్తుంది ఏమా, మీ కోడలు నీతో కలిసే ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. అత్త కోడలు కలిసే ఉంటారు. ఏమండి? కానీ మనస్సులు కలుస్తాయండి? కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటో చెప్పనా? ఆమె కూతురు కాదు కాబట్టి, ఆమె కోడలు కాబట్టి. మీకు అర్థమైందా? కోడల మనసు అత్తతో ఎందుకు కలవదో చెప్పనా? ఆమె తల్లి కాదు కాబట్టి, ఆమె అమ్మ కాదు కాబట్టి, అత్త కాబట్టి. మీకు అర్థమైంది అనుకున్నాను నేను. ఇప్పుడు కూతురు అయితే పని చేయకపోయినా కనీసం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పెట్టవు, చిన్న పనైనా చేసి పెట్టవు, నాకు నేనే చేసి పెట్టాలి మొత్తం అంతా అన్నా కూడా చేసి మళ్ళా అన్నీ చేసి పెడద్ది. ఒకవేళ ఈ మాట మా అమ్మ అన్నీ చేసింది, నువ్వు ఆ విధంగా అన్నీ నన్ను చేసేయకుండా నాకు వద్దు అని అలిగి కూర్చుంది అనుకోండి. కూతురు అలిగి కూర్చుంది అనుకోండి, తల్లి భోజనం చేసేస్తుందా? మళ్ళీ వెళ్ళి వెంటనే ఏం చేస్తుందండి? కూతుర్ని ఎలాగైనా బతికినాడి, ఆ పోనీలే ఒక మాట అంటే పడలేవా, చిన్నప్పటి నుంచి కనీ పెంచాం అని మరలా కలుపుకొని తీసుకుని వచ్చి ఇద్దరు కలిసి
భోజనం చేస్తారండి ఏమ్మా? అమ్మగారు భోజనం చేస్తారు కదా, దేవుడు చేస్తారు. ఎందుకని? తల్లి కాబట్టి. తల్లి కాబట్టి. అదే కూతురు కూడా, అమ్మ కూతురింటికి వెళ్ళింది అనుకోండి, 1 2 రోజులు 3 రోజులు వారం రోజులు పర్వాలా చేసి పెడద్ది. కొద్దిగా ఎక్కువ రోజులు ఉందనుకోండి, కనీసం ఇటు ఉన్నప్పుడు నడది, మరి నీకు ఎవరు చేసి పెడతారు అని అందనుకోండి. అంది, అమ్మే కదా అని స్వతంత్రంతో అంది. ఇక అంతే, ఆవిడ కూర్చుంటుంది. ఎవరో అమ్మ. కూతురు అందని, అమ్మ అంటే మాకు గతి లేక వచ్చామా, మాకు తింటక లేక వచ్చామని ఇంటికి ఏదో చూద్దామని వచ్చాం. కూతురు కాబట్టి 4 రోజులు ఉన్నాం, ఇంతలో అలసిపోయావా, ఇక మేము ఎప్పుడు నీకు చేసి పెట్టలేదా, నువ్వే చేసి పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు అని రుసరుసలాడతా ఆమె అది కూర్చుంది. ఏమ కూతురు మాట్లాడింది, వంటంతా చేసి పెట్టింది. చేసి పెట్టి తింటా కూర్చునేసరికి, అమ్మా రామ్మా తిందాం అంది. మర్చిపోయింది, ఆ అమ్మే కదా, ఏదో కష్టం వేసో బాధ వేసో ఓపిక లేకో చిరాకులోనో, ఇన్ని పనులు నేను ఒక్కదాన్ని చేస్తాను అనుకున్నా, సహాయం చేయొచ్చు కదా, మా అమ్మే కదా అర్థం చేసుకోవచ్చు కదా అనే ఏదో ఒక తొందరపాటులో మాట అనేసింది. ఆవిడ దానికి అలిగి కూర్చుంది, భీష్మించి కూర్చుంది. ఇప్పుడు ఏమా అన్నీ వండేసి వడ్డించడానికి సిద్ధపరిచి ప్లేట్ కూడా ఫస్ట్ ఎవరికి పెడద్దండి? అమ్మకే పెడద్దు. ఎందుకని? అమ్మ కాబట్టి. అమ్మ రామ్మా తిందామంటే, నాకు ఇప్పుడు ఆకలి ఇట్లా అంటే రామా అందండి, జరగట్లేదండి, నాకు ఇప్పుడు ఆకలి ఇట్లా. వాస్తవానికి లోపల విసరక్తి జయం అంటే దాని అర్థం ఏంటి? బాగా ఆకలేస్తుంది. కానీ కూతురు ఇందాక అన్న మాట అంది, గత్యంతరంలోకి వెళ్ళి ఇంటికి వచ్చామా, తింటాకే వెళ్ళి ఇంటికి వచ్చామా, 4 రోజులు మాకు చేసి పెట్టడానికి లేదా, చిన్నప్పటి నుంచి మేము చేయలేదా అని మనసులో ఇక రన్ అయిపోతూ ఉంటుంది. మ్యాటరు రన్ అయిపోతూ ఉంటుంది. నువ్వు వచ్చారా లేకపోతే లేదు, నేను తినేస్తా అని కూతురు తినేస్తుందండి? చెప్పాలి, తినేస్తుందా? మళ్ళా అమ్మని ఎలాగోలాగా మళ్ళా గసిరైనా సరే, కోపంతోనైనా సరే తినేలాగా చేస్తుంది. అవునా కదా? అమ్మ కూతురునైనా అలాగే చేస్తుంది, కూతురు అమ్మనైనా అలాగే చేస్తుంది. ఇది అత్త కోడల మధ్యలో జరుగుద్దా? ఒక్క మాట అంటే, నన్ను అంత మాట అంటావా అని అడిగిందనుకో, అత్తయ్య భోజనం పెట్టాను రండి, నాకు వద్దులే, నాకు ఆకలి ఇట్లా. అరే వండిన దేనికి రా అంటది. తిందాం రండి, ఏం కాదు రండి అండి, నాకు ఆకలి ఇట్లేదమ్మా నువ్వు తినేసేయి అందనుకోండి. సరే ఇదిగో నేను తినేస్తాను, నాకు ఆకలి అయిపోతుంది, నేను పిల్లలు తినేస్తున్నాము, నీకు ఆకలి ఇస్తే ఇక్కడే ఉంటే పెట్టుకుని తినేసేయి. లేరు అలాంటి వాళ్ళు, లేరు అలాంటి వాళ్ళు. అమ్మ అయితే తినే వరకు ఆగింది, తినే వరకు మళ్ళీ గజిరైన కోపంతో బతికినాడు, కోపడో ఏదో ఒక రకంగా మళ్ళీ కలిసి తిన్నారు. అత్త అయితే చేస్తారా? అత్త కూడా సేమ్ అంతే. కూతురునైతే బతికినాడింది కానీ కోడలనైతే, ఏ అమ్మాయి రా భోజనం చేద్దాం, నాకు ఆకలి లేదు అత్తయ్య. తెలుసు ఎందుకు ఆకలి లేదు అంటుందో తెలుసు అత్తకు కూడా. అంత తెలివి తక్కువ ఏమి కాదు, అంత అర్థం కాని విషయం ఏమి లేదు ఇక్కడ, మర్మాలు లేవు, అన్నీ అంతా ఓపెనే. ఏదో అడగాలి కాబట్టి అడుగుద్ది. లోపల ఏమకేం కడుపుమంట, ఆమెకేమో కడుపుమంట. ఏమో కడుపుమంట ఏంటి? పనులు ఏమీ చేయకుండా కూర్చుంటుంది, నేనే మొత్తం చేస్తానని కడుపుమంట ఏమది. ఆవిడ కడుపుమంట ఏంటి? పాపం ఆకలి వేస్తుంది ఆమంట. 2 కడుపుమంటలే. ఏముంది కడుపుమంటే, ఆమెది కడుపుమంటే, కానీ కడుపు మంటల్లో తేడా ఉంది. ఈమెకున్న కడుపు మంటను బట్టి మొత్తం నేనే చేయాలి, ఇంకేం చేస్తుంది, ఇక పిల్ల పుట్టిందో లేదు, పిల్లడు పుట్టేది లేదు, ఇక పిల్లలతోనే తిరుగుతుంది, నాకు చేసి పెట్టేది ఏం లేదు, మేము కనలేదా, మేము పెంచలేదా, ఇన్ని డైలాగులు వస్తాయి. ఎక్కడ? కోడల దగ్గర రాదు, కోడల దగ్గర రాదండి. ఎక్కడ వస్తుంది తెలుసా? అది బాధ్యత మీరు అల్లెల్లుయా. ఎక్కడ వస్తుందండి? పక్కింటి దగ్గరికి వెళ్ళి, ఇక మా కోళ్ళే కంది, మా కోడలు కూడా అందిక, ఇక క్షమించాలి నన్ను, ఈ ఒక్కసారికి భరించండి, ఇదే కందిక, మేము కనలా, నువ్వు కనలేదా, నేను కనలేదా, మనం పెంచలేదా, మనం ఎన్ని పనులు చేసాం, మన అత్తమ్మలు మనం వండి పెట్టలేదా, బట్టలు ఉతకలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, అన్నీ చేసుకుంటే పిల్లల్ని మనం పెంచలేదా, అబ్బో వచ్చింది అని పక్కింటి దగ్గర మాట్లాడద్ది. నీ ఇంట్లో వాడితో నువ్వు మాట్లాడు. నీ కూతురునైతే నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ అత్తను నువ్వు అలా ప్రేమించు. క్షమించాలి, నీ కోడలను అలా ప్రేమించు. నీ అమ్మనైతే నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ అత్తను అలా ప్రేమిస్తే అత్త కోడల మధ్యలో మనస్సు విరిగిపోయిన స్థితిలో వస్తాయండి. పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు కొంతమంది.
ఎంత చేసినా ఏదో ఒక రకంగా టక్కన మనసు ఇచ్చేస్తారు. మనసు కలవాలి అని అనుకుంటుంది, టిపికి. నీకు అర్థమైందా? టిపికి ఏంటి? ఏంటి ఇచ్చారు మనసు, మళ్ళా బాధే, మళ్ళా దుఃఖమే. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకనితో ఒకరు మనస్సు కలిసి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అత్త కోడళ్ళ మధ్యలో, ఆడపడుచు వదినికి మధ్యలో ఈ తగదాలు, ఈ మనసు కలవకపోవటానికి కారణం ఏంటండి? కారణం ఏంటమ్మా? ఇంకో కారణం ఉన్నది, వచ్చే వారం చూసుకుందాం దేవుని చిత్తం అయితే. ఒక కారణం చెప్పనా? ఇంట్లోకి కొని తెచ్చి పెట్టుకున్నామే ఒక డబ్బా. అర్థమైందా? డబ్బా అంటే అలా చూస్తాం ఏంటమ్మా? మీ ఇంట్లో డబ్బా లేదేంటి? డబ్బా అంటే టీవీ అమ్మా. ఇప్పుడు అర్థమైందా? డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుని, డబ్బులు ఇచ్చి కనెక్షన్ పెట్టుకుని, మళ్ళా ప్రతి నెల వాడికి నమ్మకంగా వాడి డబ్బులు అడిగి కడతా. ఇది చూసే విషయాలు ఏంటి? అత్తని కోడలు ఎలా అనచాలి, కోడలు అత్తని ఎలా కంట్రోల్లో పెట్టాలి. ఇలా సీరియల్ మండిపోను, వాళ్ళు బాగానే చేస్తారు. అక్కడ యాక్షన్ అనగానే నువ్వు అలాంటిదాని, నువ్వు ఇలాంటిదాని అంటారు. కట్ అనగానే తాగుతున్నారా, కూర్చో, ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. అక్కడే ఆ విషయం తెలియదు ఎవరికన్నా. ఇది వీళ్ళు చేసేది యాక్టింగ్ అని ఎవరికి తెలియదమ్మా? చూసేవాళ్ళకి అంతా తెలుసు అమ్మా, వీళ్ళకి అన్నీ తెలుసు. కానీ దాంట్లో లీనమైపోయి, ఓహో ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుందన్నమాట, అమ్మో మా కోడని ఎలాగైనా నాకు గిఫ్ట్లో పెట్టుకోవాలి, మొత్తం ఎలాగైనా, నా మొగుడిని ఎలాగైనా, నా కొడుకుని ఎలాగైనా. వీళ్ళిద్దరి మధ్యలో ఆడు చేస్తాడు. వీళ్ళ సీరియల్ మండిపోను. వీళ్ళిద్దరు కొడుకునే కాకుండా మధ్యలో ఆడు నలిపేస్తారు. ఆడి సాగు ఎలా ఉంటుందంటే, కక్కలేడు మింగలేడు. ఏమండి? విడవమంటే పాము కోపం, కర్రమంటే కప్ప కోపం. అలా చూసామనుకో, అలా చూస్తావేంట్రా, ఏదో కూడా చేయకుండా అంటారు. ఏం చేసినా ఆడికి వచ్చి పడుతుంది. దీనికి అంతటికీ కారణం ఆ పనికి మాలిన సీరియళ్ళు. నువ్వు ఏది చూస్తావో, ఏది వింటావో అదే నీ హృదయం నిండా నిండిపోద్ది. అవునా కాదండి? ఎంతసేపు అత్త కోడల్ని, కోడలు అత్తని, ఆడపడుచు మరదల్ని, వదిన్ని, ఇదే తగదా. ఇక్కడ తగదా మండిపోను. 5 నిమిషాలు కూడా ఉన్నాయి, 5 వారాలు చూపిస్తారు. వీళ్ళు కూడా అలాగే చూస్తారు. చూసి ఏం చేస్తున్నారు? మనస్సులు దూరం చేసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నారు ఒక్కొక్కడు. ఇంటిలో కలహాలకి డబ్బులు కడుతున్నారు నెల నెల. మరి టీవీ ఛానల్స్ ఊరిని ఎత్తాడండి, నెల కట్టకపోతే, డబ్బులు కట్టకపోతే ఒక నెల చూస్తాడు మహా అయితే, తెలిసినోడైతే. కట్ అంటే డబ్బులు ఇచ్చి కుటుంబాల్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మనస్సులు కలిసే స్థితి లేదు. ఉందా అండి మనసులు కలిసే స్థితి? ఇక భార్యాభర్తలు, కొంతమంది భార్యాభర్తలు కలిసే ఉంటారు. ఏం చేస్తారండి? భార్యాభర్తలు కలిసే ఉంటారు, కానీ వాళ్ళ మనస్సులు కలవు, హృదయాలు కలవు. నీ దారి నీది, నా దారి నాది, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. కానీ ఇద్దరు ఎక్కడ కలిసి ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఒకే ఇంట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారండి? ఒకే ఇంట్లో ఉంటారు. కారణం మనస్సులు కలవలా. ఏం కలవలేదు? మనస్సులు కలవాలి. మనస్సులు కలవాలి. మనస్సులు కలిస్తే ఒకళ్ళు బాధ ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చెప్పుకుంటారు. ఒకళ్ళకి కోపం వస్తే ఒకళ్ళు తగ్గుతారు, ఒకళ్ళకి కోపం వస్తే ఒకళ్ళు తగ్గుతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఈయన్ని పెళ్లిలో ప్రమాణం చేయాలంటే ఈడేమో గట్టిగా చేస్తాడు. చూసారా, నన్ను చూసారా, నా గొంతు చూసారా అనుకుంటా. పాప మా పిల్లేమో సిగ్గుపడతా, చెప్పలేక చెప్తుంది, కష్టం ఈ పాస్ట్ గా 2 జోకులు వేస్తాడు. ఇక్కడ స్లోగా చెప్పిందా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాయిస్ చూడండి, హల్లెలూయా. ఆడి వాయిస్ డౌన్లో ఉంటుంది, ఈ వాయిస్ పెగిలిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చింది సాగు? ఏంటండి? మనసులు కలిసి అనుకోండి, అలా ఉంటుందా? అలా ఉండదు. ఎంతసేపు నేను నా మగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోకపోతే,
మా అత్త తన్నుకుపోద్దేమో, మా అత్త మాట విని నన్ను ఏమైనా చేస్తాడేమో అనేమా. నేను నా కొడుకుని జాగ్రత్త చేసుకోకపోతే నా కోడలు తన్నుకుపోద్దేమో అనేమా. అసలు మనసులు కలిసి చక్కగా ఉంటే అసలు ఇన్ని ఇబ్బందులు ఉంటాయంటారా? అందుకే మీరు ఎలా ఉండాలి? ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అన్నదమ్ముల బిడ్డల్లో కూడా చిన్నప్పుడైతే పెద్ద వేరియేషన్ తెలియదండి. చిన్నప్పుడు పెద్ద వేరియేషన్ తెలియదు. ఇక పెద్ద అయినాక అన్నదమ్ముల బిడ్డలో కలిసి ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికైనా నలుగురు మధ్యలోకి వెళ్ళినప్పుడు, అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు అమ్మాయి అని ఒక అమ్మాయిని అన్నారు అనుకోండి, హల్లెలూయా. పక్కన అమ్మాయి అదే బాగుందా, ఏం బాగాలేదా, అదే తయారైచ్చిందా, మేము తయారవ్వలేదా, ఏముందో తెల్ల తొక్కుంటే సరిపోయిందా, అందం ఉండక్కర్లా, కలర్ ఉండక్కర్లా, ఈ ముసలిదానికి ఆవిడే కనపడింది, అదే కనపడిందా, నేను కనపడలేదా, ముసలిదే అని. అరే ఇప్పుడు అన్నదమ్ముల పిల్లంటే అక్క చెల్లెలే కదండి. నా అక్కనో నా చెల్లినో బాగున్నామంటే పోనీలే, చక్కగా ఉంది కాబట్టి బాగుంది అని మెచ్చుకుంది అని అనుకోరండి. అనుకుంటారా? కారణం ఏంటి? మనసులు కలవకపోవటమే. మనసులు కలవకపోవటమే. ఒకరిని పొగిడితే ఇంకోటి ఖచ్చితంగా ఏమొస్తుంది? ఈర్ష్య, అసూయ, ద్వేషం. కారణం మనసులు. అది సంఘంలో కూడా తగలబడింది. అది అమ్మగారు బాగా చెప్పారు, పదం రాల నాకు. సంఘంలో తగలబడింది దరిద్రం. ఎవరైనా ఒకడు మంచిగా పాట పాడారు అనుకోండి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తానండి, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ పాటలు పాడే తలంతు ఉంటుందా? చెప్పనాన్న, అందరికీ ఉంటుందా తలంతు? ఉండదు, కొంతమందికి ఉంటుంది. అందరికీ వాక్యాన్ని చక్కగా చదవగలిగే తలంతు ఉంటుందా? అందరికీ బాగా ఆత్మ సంబంధంగా ప్రార్థన చేసే తలంతు ఉంటుందా? ఒకవేళ ఎప్పుడైనా చక్కగా పాట పాడితే, తాళం తప్పకుండా, రాగం తప్పకుండా పాట పాడితే, పాస్టర్ వెళ్ళి బిడా నువ్వు ఈ పూట చక్కగా పాట పాడేవనా, అలా చక్కగా పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకుంటారు అని అన్నారు అనుకోండి, ఆ పక్కనున్న అక్క చెల్లెల్ని చూడాలి. హల్లెలూయా. అమ్మగారి కాళ్ళే కనపడతారు, మాకు కనపడరు. అమ్మగారు ఎంతసేపు అక్కడే, మాకు లేదు. ఓరే నీ అమ్మగారు ఎక్కడికి వచ్చారు? కారణం ఏంటి? మనసులు కలవలేదు. పోనీలే, దేవుడు నా సహోదరికి, ఇప్పుడు ఆత్మీయ సంఘం అంటే ఆత్మీయ కుటుంబమే కదండి. ఈ ఆత్మీయ కుటుంబంలో అందరం సహోదరులమేగా. నా ఆత్మీయ సహోదరికి ఆ తలంతు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నాలో ఆ తలంతు ఉందేమో, నేను కూడా దాన్ని సానపడతా, ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేస్తా. నేను కూడా ఒకవేళ తలంతు నాకుంటే దేవుడు దాన్ని సానపడతా అని ప్రోత్సహించుకోవాలి. నిన్ను ప్రోత్సహించుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నిజమక్క నువ్వు బాగా పాడావు, చక్కగా నీ స్వరం కూడా బాగుంది, తాళం తప్పలా, నువ్వు పాడితే చక్కగా ఉందక్క అంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, బిడ్డలు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అరే అమ్మ నువ్వు బాగా ప్రార్థన చేసావమ్మా, చక్కగా ఇంకా బాగా ప్రార్థన చేసుకో, ఆత్మ సంబంధంగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు, ఇచ్చిన నిమిషాన్ని చక్కగా ప్రార్థన చేసావమ్మా అన్నాం అనుకోండి, ఓ హల్లెలూయా. పక్కన వాళ్ళు ఎలా ఉంటారండి? అయ్యగారికి వాళ్ళే కనపడతారు ఇక. ఎందుకంటే ఇక అంతే, ఇక అయిపోయింది, మన పని అయిపోయింది. ఇక అయ్యగారికి వాళ్ళే కనపడతారు. ఎందుకంటే రాగానే వందనాలు అయ్యగారు, వందనాలు అమ్మగారు అని చెప్తుందిగా. ఇక అయ్యగారికి వాళ్ళే, మేము పోయాం, మేము కనపడంలే, ఎంతకాలం ప్రార్థన చేసాము, మేము కనపడం అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అమ్మ నువ్వు వాక్యం చక్కగా చదువుతున్నావు, వాక్యాన్ని చదవడం కూడా దేవుడిచ్చే జ్ఞానం అండి. వాక్యం చదవడం ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానం. వాక్యాన్ని ఏమండి డాక్టర్ కూడా చదవచ్చు, ఇంజనీర్ చదవచ్చు, ఇంకే పుస్తకాలైనా ఏ చదువైనా చదవచ్చు కానీ బైబిల్ చదవడం దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అందరూ చదవలేరు బైబిల్. అదేంటండి, డాక్టర్ చదివినోడు బైబిల్ చదవలేడా? చదువుతాడు. ఎక్కడ పదం పైకి లేపాలో, ఎక్కడ పదం దించాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ మళ్ళా ఎత్తాలో తెలియాలి వద్దా? దేవుడు నిన్ను దీవించును గాక. ఏమన్నా ఉందా అండి?
ఇలా చదివారు అనుకోండి, దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు అని యెహోషువతో ప్రభు అయిన దేవుడు చెప్పాడు. యెహోషువ, నువ్వు బయలుదేరి యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు స్తుతులు చెయ్యి. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఎలా చదవాలి? చదవాలి. అందుకే చెప్పా, దేవుని జ్ఞానం ఉండాలి. నాన్న నువ్వు బైబిల్ బాగా చదువుతున్నావు నాన్న, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, బాగా బైబిల్ చదువుతూ ఉండు అని అన్నాం అనుకోండి, ఇంకా అయ్యగారికి ఆడపిల్లలే కనపడతారు, మా పిల్లలు కనపడరుగా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారుగా, వాళ్ళకి ఉద్యోగస్తులుగా, వాళ్ళ నాన్న బాగా ఉద్యోగస్తుడు, వీళ్ళమ్మ బాగా సంపాదిస్తుంది. ఈ దరిద్రం. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తే వీడు చదవకపోతే ఆయన ఎందుకు మెచ్చుకుంటాం? అవునా కాదండి? చదివితేనే చదివాడని చెప్తాం. ఆహా, కారణం ఏంటంటే మనస్సు కలవకపోవటం. మనస్సులు కలవకపోవటం. కొంతమంది పాడతారు, శృతి ఉండదు, మతి ఉండదు. ఏం పాడతారు? ఏదో పాడతారు. ఇప్పుడు వాళ్ళు పాడింది పాట కాదన్నామా? పాటే, కానీ అది పాట కాదు. నీకు అర్థమైందా? పాట కాదన్నామా? పాటే, కానీ పాట కాదు. కారణం ఏంటి? శృతి లేదు, మతి లేదు, రాగం లేదు, తాళం లేదు, ఏదో పాడుకుంటా పోయారు అంతే. పల్లంలో నీరు ఎటు పడితే పోయినట్టు వీడు ఎటు పడితే పోయాడు, ఒక దారి తెన్ను ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, మనస్సు కలిసి ఉంటే ఇలాంటి భేదాభిప్రాయాలు రావు. అందుకే ప్రభు అంటున్నాడు, సంతోషించే వారితో ఏడ్చే వారితో ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ మనసు ఒకరితో కలిస్తేనే వాడి సంతోషంలో నువ్వు సంతోషిస్తావు. నీ మనసు ఒకరితో కలిస్తేనే వాడి దుఃఖంలో నువ్వు దుఃఖపడతావు. అలా కాకుండా వాడు సంతోషిస్తుంటే నువ్వు ఏడ్చావంటే దాని అర్థం ఏంటి? మనస్సు చెప్పాలి, మనస్సు. వాడు ఏడుస్తున్నాడు, నువ్వు సంతోషిస్తున్నావు. వాడు సంతోషించినప్పుడేమో ఏడుస్తాడు, ఏడ్చినప్పుడేమో సంతోషిస్తాడు. మనసు కలిసినట్టేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకనితో ఒకడము మనస్సు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొదటి వాక్యాన్ని చదువుకుందాం. కొన్ని వాక్యంలో నుంచి కొంతమంది మనస్సులు కలవని వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఆదికాండము 13:9. ఆదికాండము 13వ అధ్యాయము 9వ వాక్యం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు చాలండి. ఇక మనోడు తట్టబుట్ట సర్దేసుకున్నాడు. అబ్రాహాము గారు అన్నారు, ఇదిగో ఈ దేశం నీ ఎదుట ఉంది కదా, చూడు, నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తా, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తా, నీ ఇష్టం అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ప్యాకప్. మనోడు అందరికి చెప్పేసాడు ప్యాకప్. ఇక మా అన్నయ్య వెళ్ళిపోమన్నాడు, ప్యాకప్ ప్యాకప్ అన్నాడు. ఏమండి, అసలు వివాదం ఏంటో చెప్తా. అబ్రహాము, లోతు, సారా ఇలా ముగ్గురు బయలుదేరి వచ్చారు దేవుని స్వరం విని. అబ్రహామునే వెళ్ళమన్నాడు, అబ్రహాంతో పాటు తన భార్య సారా రావాలి. సరే, తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి మనోడు వెంబడిస్తున్నాడు లోతు. సరే, తమ్ముడు అన్నయ్య కొడుకు వచ్చాడు, ఓకే. ఏమండి, వచ్చినప్పుడు ఏమీ లేవు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించేస్తే దాంట్లో నుంచి కొంత లోతుకిచ్చి ఇవి నీవిరా, ఇవి నీవిరా అన్నాడు. ఇప్పుడు ఒకానొక దినమున ఇదంతా పచ్చికే కదండి, ఈ పచ్చికలో మందల మేపుతున్నారు. అబ్రహాము మందల కాపర్లకి, లోతు మందల కాపర్లకి గొడవ వచ్చింది. అరే నాన్న, మనం బంధువులమి, వీళ్ళకి మధ్యలో గొడవ వల్ల మనకి మనస్పర్ధలు వస్తాయి, మనం వేరుగా ఉందాం, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తా,
కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తా, మనం వేరుగా ఉందామంటే ఏమన్నారండి వాస్తవానికి లోతు? నిజంగా మనస్సు కలిసిన వాడైతే నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఎవరూ లేనప్పుడు, నా దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వేగా నన్ను చేరదీసావు, నువ్వేగా నన్ను ఆదరించావు, నువ్వేగా నన్ను ఎంతటోని చేసావు. ఇప్పుడు నాకు కలిగి ఉన్న ఈ కాపర్లు కానీ, ఈ కాపర్ల మేపే మంద కానీ, ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ప్రేమతో నాకు ఇచ్చినవేగా, నీవు నా యందు జాలిపడి ఇచ్చినవేగా. నేను నీ దగ్గర నుంచి వెళ్ళను. మంద కాపర్లకి గొడవ వచ్చిందా, వాళ్ళని నేను మందలిస్తా, నేను వాళ్ళని గద్దిస్తా, ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటా అని అనలేదండి. అబ్రాహాం మాట అన్నాడో లేదో ప్యాకప్ అని చెప్పి ఇలాగ చూశాడు. పచ్చగా కనపడుతుంది, ఇప్పుడు కూడా అక్కడ బాగా పచ్చగా కనపడుతుంది. ఇటు బాగా ఏమండి, వర్షం వచ్చి బాగా పచ్చగా కనపడుతుంది. హల్లెలూయా, బాగా పచ్చగా కనపడుతుంది. ఇదిగో ఇటేమో ఇదిగో ఇలాగే చచ్చింది, ఇలా ఎండిపోయి అంత రాళ్ల దెబ్బలు కనపడుతున్నాయి. పచ్చగా ఉంది, మనం ఇటు వెళ్దాం అని సొదొమ సెలెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చు అలాగా? అబ్రహాము దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని స్వరం వస్తుంది. అబ్రహాం దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. అబ్రహాం దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని వాక్యం వస్తుంది. అబ్రహాం దగ్గరికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అలాంటి దేవుని సన్నిధిని, దేవుడు సంచరించే స్థలాన్ని, దేవుడు దిగి వచ్చే వారితో కలిసి ఉండలవుద్దా? దేవునితో సహవాసం చేయగలిగే వారితో ఉండలవుద్దా? పోనీ వెళ్ళాడు, పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు, పొరపాటు అజ్ఞానం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సొదొమ పట్టణం అంతా పాపిష్టిది, భయంకరమైన పాపం. అక్కడ కన్ను మిన్ను కానకుండా పాపంలో పడ్డారు. అక్కడ పాపం చేస్తున్నారు. అంటాడు మనస్సు నొచ్చుకుని అక్కడ ఉన్నాడంట. ఏం చేశాడంటే మనస్సు నొచ్చుకుని అక్కడ ఉన్నాను అంటాడు. నీకంత కర్మ ఏంటి? అనయ్య ఏదో వెళ్ళిపోయాను అక్కడ బాగాలేదు పరిస్థితులు, నేను నీతోనే ఉంటాను, పొరపాటు అయిపోయింది అని అంటే అబ్రహాం కాదంటాడా? సరే వెళ్ళిపోయాడు, ఓకే అయిపోయింది. సొదొమ రాజు మీదకి కదర్లోయం రాజులు, వేరే రాజులు వచ్చారు, యుద్ధం చేశారు, వాళ్ళంతా చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఈ సొదొమ రాజు చేతగానుడు, ఆడి యుద్ధం చేయకుండా చేతులు ఎత్తేసి మొత్తం అంతా పట్టుకుపోండురా అని అప్పగించాడు. ఆ విషయం అబ్రహాముకు తెలిసింది. అబ్రహాముకు తెలిసి వెంటనే ఏం చేశాడు? తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులందరినీ కూడా దాను మటుకు తరిమి, వాళ్ళు చెర్ర పట్టుకుపోయిందంతా తిరిగి తీసుకొచ్చి మరలా లోతుదంతా కూడా లోతుకి అప్పగించాడు. లోతుదంతా లోతుకి అప్పగించిన తర్వాత ఇప్పుడైనా లోతుకి బుద్ధి రావాలా వద్దా? బుద్ధి రావాలా వద్దండి? రావాలా? బుద్ధి రాలా? ఎప్పటికైనా అయ్యా నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, అక్కడ మనసు నొప్పించుకున్నాను, అసలు అది పాపిష్టి ప్రాంతం, అందుట్లో ఉంటే అసలు మనసుకు నెమ్మది లేదు, ఏమీ లేదు, అయినా అక్కడ ఇప్పటి వరకు మనసును చంపుకుని బతికాను. తీరా చూస్తే నా కుటుంబానికి, నాకు కలిగిన దానికి అంతటికీ కూడా ఏమొచ్చింది? అపాయం వస్తే కాపాడే రాజే చేతులు తెచ్చాడు, నువ్వు కాపాడావు, నీ దగ్గర ఉంటే నీకు క్షేమం, నేను నీ దగ్గరే ఉంటా అనాలిగా. మరలా సొదొమ వచ్చాడు, మళ్ళా సొదొమ పోయాడా పోలేదండి? ఇప్పుడు ఈ సీన్ అంతా జరిగింది ఎక్కడ? 14లో. ఇదంతా జరిగింది ఎక్కడండి? 14లో. సొదొమలో నుంచి లోతుని దేవుడు బయటికి తీసుకొచ్చి అగ్నిగంధకాలు కురిపించింది ఎక్కడ? 19లో. అంటే 14లో సొదొమ రాజు చేతులు ఎత్తేస్తే అబ్రహాము విడిపించి తీసుకొస్తే ఎప్పుడన్నా బుద్ధి రావాలా? కారణం ఏంటనుకుంటున్నారు? అబ్రహాం దగ్గర ఉంటే అబ్రహాము గౌరవించాలి, అబ్రహామునే హెచ్చించాలి, అందరితో సమానంగా ఉండాలి. ఈ మనవాడికంటూ సపరేట్గా పేరు, ప్రఖ్యాతి, ఘనత ఇవేమి దక్కట్లా. లోతు గారు అదేం లేదు, అందరితో సమానం. అదే వేరైపోయి వెళ్ళిపోయాడనుకో, లోతు గారు ప్రణామం, లోతు గారికి నమస్కారం, అయ్యా అయ్యగారు లోతు గారు, ఇది నీకు అర్థమైంది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? మనస్సు కలవలా, అందుకే వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది అంతే, మనస్సు కలవక వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఒక భర్త దగ్గర నుంచి భార్య వెళ్ళిపోతాను అందంటే దాని అర్థం ఏంటండి? మనస్సు కలవట్లా. మనస్సు కలిస్తే ఖచ్చితంగా ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఉంటాను అంటది. అవునా కాదా అండి? అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు కలిసి ఉండాలి.
లేకపోతే విడిపోవాలి అని అనిపిస్తుంది, అంతే. కలిసి ఉండాలని అనిపించదు. ఇంకా రెండోదిగా చూస్తే మనం ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 8వ వాక్యం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలెదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఎవరిళ్ళు? ఇప్పుడు యోసేపు మీద పగబట్టింది ఎవరండి? చెప్పాలి మీరు. ఎవరు? పక్కింటోడా? ఇరుగు పొరుగుళ్ళ? ఆస్తి తగాదాలా? సరిహద్దు తగాదాలా? పొలం తగాదాలా? మరి ఏంటి? ఇప్పుడు పగబట్టింది ఎవరో? ఎవరు నాన్న? ఎవరమ్మా? సొంత అన్నయ్యలు అంటే మళ్ళీ కజిన్స్ కాదు, సిబ్లింగ్స్ కజిన్స్ కాదు, సొంత అన్నలు తమ్ముడైన యోసేపు మీద పగబట్టారు. దేనికి? మనసు కలవల. ఇప్పుడు ఏమండి, తమ్ముడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ఏ తప్పు చేయట్లా. కారణం ఏంటి చెప్పనా? వీళ్ళు చేసే తప్పులన్నీ తీసుకెళ్ళి నాన్నగారికి చెప్తున్నాడు. మరి ఎక్కువగా పగబట్టిరి అన్నాడా? ఆ పైన పగబట్టిరి అని రాసిపెట్టి ఉంటుంది. ఇప్పుడు మనడు వీళ్ళు చేసే, ఇప్పుడు అన్నదమ్ములు అందరూ కలిసి ఆడుకుంటారు కదండి, కలిసి బ్రతుకుతారు కదండి. ఏదో సమయంలో వీళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారు, తండ్రికి హేయమైంది పొరపాటు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ తీసుకెళ్ళి, డాడీ వాళ్ళు అలా చేశారు, అన్నయ్య ఎలా చేశాడు, వాళ్ళు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని చెప్తున్నాడు. అది ఎవరికి నచ్చలా? రే మనం చేసి ఇవన్నీ నాన్న చెప్పేస్తున్నాడు, వీడు ఆడు మంచివాడు అయిపోతున్నాడు రా అని అప్పుడు పగబట్టారు. ఇప్పుడు కళ వచ్చింది. ఇప్పుడు కళ వస్తే ఆ కళలో ఏముంది? యోసేపు ఏమో వీళ్ళందరి మీద అధికారి అవుతాడు, వీళ్ళందరినీ పోషించేవాడవుతాడు. యోసేపు దగ్గర వీళ్ళందరూ పోషించబడే వాళ్ళలాగా ఉంటారు అనే కళ వచ్చింది. నిజంగా మనస్సు కలిసినటువంటి అన్నయ్యలే అయితే, మనస్సు కలిసినటువంటి సహోదరులు సహోదరులే అయితే ఏమనాలండి? దేవా నీకు స్తోత్రం, మా తమ్ముడిని అంతలాగా హెచ్చిస్తావా, మా అందరికన్నా పైగా ఉంచుతావా? దేవునికి ఏమండి, మన తమ్ముడో మన అన్నయ్యో మనకన్నా పైన ఉన్నాడు అనుకోండి, మన అక్కో మన చెల్లో మనకన్నా పై స్థాయిలో ఉందనుకోండి, మనల్ని అసలు పడుచుకోకుండా ఉంటుందా? ఏమ్మా, మీ చెల్లి నీకన్నా పై స్థాయిలో ఉందనుకో, అసలు నేను పడుచుకోకుండా ఉంటుందా? నువ్వు మీ చెల్లి కన్నా పై స్థాయిలో ఉంటావుగా, మీ చెల్లిని పడుచుకోకుండా ఉంటావా? ఏమన్నా తెలివి ఉందండి? అరే మా తమ్ముడు అంతలాగా ఆశీర్వించబడతాడా, మా అక్క అంతలాగా ఆశీర్వించబడద్దా, మా తమ్ముడు ఇంతలాగా, మా చెల్లి ఇంతలాగా ఆశీర్వించబడద్దా అని అసూయపడ్డారండి. అసలు సంతోషించాల్సిన విషయం అదే. దేవా మా తమ్ముడిని అంతలాగా హెచ్చిస్తావా, దేవా మా చెల్లిని అంతలాగా హెచ్చిస్తావా, ప్రభువా మా అక్కని ఇంతలాగా నువ్వు హెచ్చిస్తావా అని సంతోషించి, అక్క దేవుడు నిన్ను ఎంతలాగా హెచ్చించాడు, అక్క చెల్లి దేవుడు నిన్ను ఎంతలాగా దీవించాడు అని అంటే ఆమెకు వచ్చిన దీవెనలు నీకు ఇవ్వకుండా ఉంటుందా? అసలు ఏమన్నా బుర్రన్న పని అండి? పగబెట్టుకుంటే ఇస్తారా, ప్రేమతో ఉంటే ఇస్తారా? చెప్పాలి మీరు. ప్రేమతో ఉంటే నాకు ఇస్తారు, పగబెట్టుకుంటే ఇస్తారండి? పగబెట్టుకున్నారు వీళ్ళు. కారణం ఏంటంటారు? ఇలా మనసు ఒప్పట్లా ఏంటి, మేము నీకన్నా పెద్దోళ్ళం అయితే ఏంట్రా, అయితే ఏంటి? నేను అడుగుతున్నా, నువ్వు పెద్దోడు అయితే ఏంటి? నువ్వు పొడిచింది ఏంటి? నువ్వు పెద్దోడివే, నువ్వు బుద్ధి లేకుండా చెడ్డ పనులు చేస్తున్నావుగా, తప్పులు చేస్తున్నావుగా, తండ్రికి తెలియకుండా ఇంటి బయట ఇష్టమైనట్టుగా బతుకుతున్నావుగా. ఆ విషయాన్ని తీసుకొచ్చి మీ నాన్న చెప్తున్నాడుగా మీ తమ్ముడు, అంటే ఇటు తప్పు చేయట్లేదనేగా. వీడు కూడా తప్పు చేస్తే, యారా డాడీ వాడు కూడా చేశాడు డాడీ అని చెప్తారు వీళ్ళు. చెప్పలేదు అంటే వాళ్ళు చేస్తున్నారు, ఇటు చేయట్లేదనేగా. నువ్వు పెద్దోడు అయితే ఎవడు గొప్ప, చిన్నడు అయితే ఎవడు గొప్ప? తప్పు చేస్తే ఎవడైనా తప్పే. పెద్దోడు చిన్నోడు ఏంటి? మేము పెద్దోళ్ళం, మా మీద నువ్వు పెద్ద అధికారి అయిపోతావా, మమ్మల్ని ఏలుతావా, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా, మేము నీ చేతి మా చేతి కింద నీళ్లు తాగుతావా అని పగబట్టారంట. ఇక తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలుసుగా. పగబట్టి సమయం కోసం ఎదురు చూశారు, ఏం చేశారు? దీనికి అంతటికీ కారణం ఒకటే,
మనసులో కలవకపోవటం. ఈరోజు సొంత అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా జరిగేది అదే. మనసులు కలవట్లా. ఈ మనసులు కలవకపోవటం వల్ల కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, కక్షలు, ప్రేమ లేని తత్వం ఉంటుందా లేదా అండి? మనం కళ్ళారా చూస్తూ ఉన్నాంగా. మనసు, మీరు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంట? మనస్సు కలిసి చెప్పాలి ఉండండి. మనస్సు కలిసి ఉండండి. దేవుని ఏ విషయాల్లో? మంచి విషయాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది తమ్ముడు సినిమాకి వెళ్దాం రారా అంటే ఈడేమో భక్తి చేస్తాడు, ఆడేమో లోకానుసారి, ఈడేమో రక్షణ పొందినాడు, ఆడ రక్షణ పొందినాడు. సినిమాకి వెళ్దాం రా అంటే దేవుడు మరి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ విధంగా రాశాడు: సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుపుడి, ఒక్కనితో ఒకడు మనస్సు కలిసి ఉండు. హల్లెలూయా. ప్రభువా, నీకు వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నా. మా అన్నయ్యకి ఈ సినిమా చూడడం సంతోషం, నేను కూడా సినిమా చూడడానికి వెళ్ళిపోతా. హల్లెలూయా. రోమిలి రాసిన పత్రిక. నాకు ఆనందంలో ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. మీరు ఎంత సంతోషించదగిన విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మనసు బాగా కలిసిపోతాయి. అవునా కదండి? సినిమాకి వెళ్తాం ఆడికి సంతోషం కాబట్టి సంతోషించేవాడితో సంతోషించుడి. హల్లెలూయా. వీడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడికి సంతోషం ఎక్కడ? రక్షణ పొందినోడికి, రక్షణ పొందిన మనిషికి సంతోషం ఎక్కడ ఉంటున్నాను? దేవుని సన్నిధిలోనేగా. అరే దేవుని సన్నిధికి వెళ్తే నాకు సంతోషం, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తారా అంటే నువ్వు వెళ్ళొచ్చేరా, సాయంత్రం మళ్ళీ సినిమాకి వెళ్దాం అంటాడు. అలాంటి వాడి కోసం వీడు చెడ్డ పనులు చేయొచ్చా? అందుకే అంటున్నా, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. ఒకని సంతోషంలో ఒకరు సంతోషముగా కలిసి ఉండాలి. ఎప్పుడు? ఏ విషయాలు? మంచి విషయాలు అయితేనే. ఏ విషయాలు అయితే ఆ విషయాలు కాదు. రారా ఈరోజు సెలవు, సరదాగా ఊరంతా తిరుగుదాం. ఎవడికి ఉపయోగం? రా, ఉపవాస ప్రార్థన చేద్దాం. మందిరంలో ఒక ఉపవాస ప్రార్థన పెట్టారు, లేకపోతే వాళ్ళ ప్రార్థన ఉంది, రా వెళ్దాం రా. అది సంతోషం. దేవుని సన్నిధిలో గడపడం సంతోషం, కుటుంబంతో గడపడం సంతోషం. కొంతమంది సెలవులు వస్తే వాళ్ళు ఎవరితో తిరుగుతారు. ఎవరాళ్ళు చెప్పరు మీరు? ఎవరాళ్ళు? అది ఇట్లా ఇప్పడానికి ఏమైందన్నా? సెలవు వస్తే ఎక్కడికి వెళ్తారండి ఫ్రెండ్స్? రోజు కాలేజీకి వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే మమ్మీ లేపి 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 దిగు, టైం అయిపోతుందిలే, పోతా ఏ పోతూ అనరా అండి? సోమవారపోతా అనరా అండి? లేగితే కానీ లేచి రెడీ అయితే క్యారేజీ కడితే పట్టుకెళ్తా, లేకపోతే నాకు అవసరంలా, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నా, క్యారేజీ కూడా పట్టుకెళ్దాం. కానీ రేపొద్దున హాలిడే అనగా వారం రోజుల క్రితం, వచ్చే వారంలో గురువారం హాలిడే. ఓకే రైట్, మనం ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ తిరుగుదాం? ఎక్కడ దరిద్రం అయిపోదాం? హల్లెలూయా. వీళ్ళు వారం రోజుల క్రితమే ప్లాను. కానీ పేరెంట్స్కి ఎప్పుడు చెప్తారు? రేపొద్దున అనకి వాళ్ళు చెప్పి, మమ్మీ మరి అందరూ కలిసి బయటికి వెళ్తున్నారు మమ్మీ, ఎలా కూడా ఒప్పించేస్తాయి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? కొంచెం దూరం వెళ్ళాలి. వీళ్ళు ప్లాన్ దూరం వెళ్ళాలి. ఎన్ని గంటలకి? పొద్దున్నే 7 గంటలకు అక్కడ ఉండాలి. ఇప్పుడు ఎన్ని గంటలు లేగాలి? 5 గంటలకు లేచిపోవాలి. ఓరి నాయన 4 గంటలకు లేచిపోయి రెడీ అయిపోతారు. ఎవడు లేపవసరలా, నేను చెప్తున్నా, ఎవరు లేపవసరలా. సెలవుతో నువ్వు ఎవరితో గడిపితే ఇష్టపడుతున్నావు? స్నేహితులా? మరి నిన్ను కని పెంచి పెద్ద చేసి కష్టపడే తల్లిదండ్రులతో గడపగలుగుతున్నావా? నీకు సెలవు వస్తే ఒక 2 గంటలు నీ తల్లిదండ్రులతో గడిపేవా? నీకు సెలవు వస్తే నీ తల్లిదండ్రులు చేస్తున్న పనిలో అది ఏ పనైనా సహాయం చేసావా? ఈ మనసు ఉంటుందా? హల్లెలూయా. అలాంటివి చెప్పకండి పాస్టర్ గారు, భలేవాళ్ళు మీరు. ఓ హల్లెలూయా. అంతేనండి? ఉన్నారు లేరమ్మా? ఉన్నారు లేరా? మరి అలా చూస్తాండి ఉన్నా ఇంకా ఏమని పెట్టారా? ప్రియమైన దేవుని పెట్టారా? ఇక్కడ మనం చెప్తున్న విషయం, సొంత అన్నయ్యలే మనసు కలవక పగ పెట్టుకున్నారు.
పెట్టుకున్నారు. పోనీ వీళ్ళు పగబెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఎన్నెన్నో చేసి చివరికి ఏదో చేశారు. చివరికి ఏం జరిగింది? ఆయన మోచేతి కింద నీళ్ళు తాగారా లేదా? తాగారు లేదా? అసలు వీళ్ళు అలా చేస్తేనే అతను దేవుని యందు భయము కలిగిన వాడు గనక ఏమీ అనకుండా దైవిక ప్రేమతో ప్రేమించాడు. అవునండి? అలా చేయకుండా తమ్ముడు నిన్ను ఖచ్చితంగా దేవుడు ఇచ్చిస్తానని దర్శనం ఇచ్చాడురా, నీ దేవుడికి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడదురా, మన కుటుంబం ఉన్నతంగా లేపబడదురా అని ఆ రోజు అలాగనుండి అతనితో పాటు సహకరించుంటే, సంతోషించుంటే ఇంకెంతలాగా చూసుకునేవాడు? అవునా కాదండి? దేవునికి స్తోత్రం. మనస్సు కలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులండి? ప్రాముఖ్యంగా చాలామంది శిష్యులు ఉన్నారు. ఒకసారి 70 మంది అని రాయబడింది. అంటే లేరని కాదు, ఉన్నారు, కానీ వాళ్ళ తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఆయనతో పాటు మొదటి నుంచి చివరి వరకు ఉన్నది ఎవరు? ఎంతమంది? 12 మంది. సిలువ వేయబడే వరకు కాదు, ఆ ముందు రాత్రి వరకు, గురువారం రాత్రి వరకు ఉన్నది ఎంతమంది అండి? 12 మంది. ఇప్పుడు 12 మంది మనసులు కలిసినాయా? మీరు చెప్పాలి. 12 మంది మనసులు కలిసినాయా? కలవల. మనోడు ఒకడు ఉంటాడు. ఎవడో అసలు ఒకడు ఉంటాడనగానే కనిపెట్టేశారండి. ఒకడు ఉంటాడనగానే కనిపెట్టేశారు. అంత ప్రాముఖ్యం, అంత ప్రసిద్ధి శిష్యుల్లోనే. హల్లెలూయా. ఆడికి మనసు ఎక్కడ ఉంటుందండి ఎప్పుడు? అది ఆడు అప్పటికప్పుడు అలా చేయలేదంట. అంతకుముందు ఎప్పటి నుంచో ఆడికి ఆ ప్లాన్ ఉందంట. ఈ కానుకలు ఇచ్చే, ఇప్పుడు యేసు ప్రభు సేవకుడు కాబట్టి సేవలు చేస్తూ ఉంటాడు కాబట్టి కానుకలు ఇస్తారు కదండి. యేసు ప్రభుకు కూడా కానుకలు ఇచ్చారు. ఏవో ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉంటారు. కానుకలు ఇచ్చే విషయానికి వస్తే వీళ్ళు దండుకోవడానికి వచ్చారు, ఇళ్ళకు వచ్చేస్తూ ఉంటారు కానుకల కోసం. నీ మొకరం ఆయన పరిచర్య చేయడానికి వస్తున్నాం, ప్రార్థన చేయడానికి వస్తున్నాం. యేసు ప్రభు కూడా కానుకలు ఇచ్చారు. ఆ కానుకలు సంచి ఇస్కరియోతు యోధా దగ్గర ఉంది. ఆ కానుకలు వచ్చిన డబ్బులు అప్పుడప్పుడు వీడు వేసి రక్తం ఇచ్చి కొత్త తీసేస్తూ ఉండేవాడంట. బైబిల్లో రాయబడిన మాట, నేను సొంతంగా చెప్పట్లా. వీడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? కొంచెం వేసేస్తూ ఉంటాడు. అలాంటి వాడు వీడు. వీడి మనసు దేని మీద ఉంది? దేవుడేమో దైవిక సంబంధమైన విషయాలు చెప్తూ ఉంటే, వీడి మనసేమో దేవుడేమో దేవుడి రాజ్యాన్ని సిద్ధపరచాలని యేసు ప్రభు మనసు దాని మీద లగ్నం చేసుకుంటే, వీడి మనసు ఎంతసేపు డబ్బు సంచి మీద. మిగిలిన వాళ్ళు ఏం తక్కువ తినలేదండి. యేసు ప్రభు తర్వాత ఆ సీట్ ఎవరిదో కనుక్కో. ప్రభువా, యేసు ప్రభువా, నువ్వు ఒకళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, మనిషి కుమ్ముడు ఎత్తబడతాను అంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ కచ్చి ఎవరిది? ఈ సీట్ ఎవరిది? అంటే నీ స్థానం ఎవరిది అని ఎవడు కాడు. నాదా నాదా నాదా. యోహాను అడగరా, అడగలేదండి. ఓరు బాబు జబదయి కుమారుల తల్లి అయితే, ఓ యేసు రక్తవేద్యం, ప్రభువా ఇదిగో నీవు నీ సింహాసనం మీద కుడి పక్కన ఒకడు, ఎడ పక్కన ఒకడు, నా ఇద్దరు పిల్లలు నీ ఇద్దరు పక్కన ఉండాలి. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరూ ఎవడు మనసు ఆడిదండి. ఇప్పుడు దేవుని చిత్తం, ఆశపడి తప్పులేదు. ఇక మా వాళ్ళే ఉండాలి. అయ్యా నీ చిత్తం, నేను ఆశపడుతున్నా, అంతవరకు పర్వాలేదు. అర్థమవుతుందండి? ఈ సీట్ ఎంతమందిది? ఈ 12 మంది మనసులో అది కలిసినాయా? ఎప్పుడైతే ఒకడు పోయాడుగా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం దిగిందో మనసులన్నీ ఏమైపోయాయండి? కలిసిపోయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకేం కలవలా మంచి విషయాల్లో, అప్పటి వరకేం కలవలా ఆత్మ సంబంధమైన విషయాల్లో, కానీ కొన్ని విషయాల్లో కలిసియండు. ఏ విషయాలు చెప్పనా? హల్లెలూయా. సమరయ స్త్రీతో మాట్లాడే ఉదాంతం మనకు తెలుసు కదా, సందర్భం, సన్నివేశం. ఆ సందర్భంలో వీళ్ళు ఏమన్నారు? ప్రభు మాకు బాగా ఆకలేస్తుంది ప్రభు. హల్లెలూయా అంటే, అవునా, మన దగ్గర తింటా కూడా ఏమి లేవు ప్రభు అన్నారు. అవునా, సరే అయితే వెళ్ళి ఆ పక్క గ్రామానికి వెళ్ళి ఏమన్నా భోజనం చేసి రండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా, కానుకలు డబ్బులు అన్నారు. ఉన్నాయి ప్రభు. మరి వచ్చేటప్పుడు మీకు కూడా ఏమైనా పుట్టమా ప్రభు అంటే, వద్దు నాకు వద్దురే, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళేసి మొత్తం అంతా వెళ్ళిపోయారు. లేదండి ఒక్కడన్నా మిగిలాడా? మీరు చెప్పాలి, ఒక్కడన్నా ఉన్నాడు యేసు ప్రభుతో పాటు? ఇప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ కలిసింది? హల్లెలూయా. కలిసిందా లేదా? కలిసింది. ఏమైనా దేవుని పెట్టారా? తర్వాత యేసు ప్రభు వారు లేచిన తర్వాత, చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరిచర్య వదిలిపెట్టేసి భయం వేసి పేతురు గారు అన్నాడు, ఇక నేను వల వేసుకుని చేపలు పట్టుకుంటా, యేసు ప్రభు మనతో లేడేగా, ఏం మనం చేయలేం అని నేను వల పట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను చేపలకి అనగానే,
లేరు లేదా? యోహాను వీళ్ళందరూ వెళ్ళారు లేదా? ఆ చేపలు పట్టి వాళ్ళందరూ వెళ్ళారు లేదా? వీళ్ళ మనసు ఎక్కడ కలిసింది? ఎక్కడ కలిసిందంటే లోక సంబంధమైన విషయాల్లో బాగా కలుస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమైందండి? యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. వీళ్ళు చేపలు పడతాక వస్తున్నారు. దూరం నుంచి చూశారు, ఈయన ఒడ్డును కూర్చొని చేపలు కాలుస్తున్నాడు. చూశాడు యోహాను, ఒక్కటే మాట అన్నాడు, పేతురు, ప్రభు సుమి అని. అంతే. ఓరి నాయన, దుస్తుడుకు స్వభావం పేతురు గారు టక్కన ఎగిరి ఒక్క దూకైతే సముద్రంలో దూకేశాడు. ఎందుకని? బట్టలు లేవు. చేపలు పట్టేవాళ్ళకి ఏముంటుందండి? ఇక్కడ చిన్న గోసి మాత్రమే ఉంటుంది. లేదా పై వస్త్రం లేదండి, టక్క దూకిచాడు ప్రభు అనేసరికి. అలాంటి వాళ్ళు ఆ విషయాల్లో బాగానే మనసు కలిసిందండి. ఆత్మ సంబంధమని ఒకరినొకరు తగ్గించుకోండి అని ప్రభు చెప్పలేదా? మీరు ఒకవేళ నాయకులుగా ఉండాలంటే పరిచయం చేయండి అని ప్రభు చెప్పలేదా? అలాంటి విషయాల్లో మనసు కలవదు. హల్లెలూయా. మీరందరూ సహోదరులే తప్ప బోధకులు కాదు, మీకు గురువు ఒక్కడే, మీరందరూ శిష్యులే అని చెప్పలేదా? చెప్పలేదండి. మనసు కలిసిందా? కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారో, తాకబడ్డారో, పరిశుద్ధాగ్ని చేత కాల్చబడ్డారో, లోక సంబంధమైన విషయాలన్నీ కాలిపోయాయి. ఇక అప్పటి నుంచి మనస్సు కలిసి వాళ్ళు పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. అన్న, మీరిద్దరు ఇక్కడ ఉండండి, అడ్మినిస్ట్రేషన్లో ఉండండి. మేమిద్దరం ఈ విధంగా సువార్త ప్రకటిస్తాం. వీళ్ళు ఇటు సువార్త ప్రకటిస్తారు, అటు సువార్త ప్రకటిస్తారు. భాగాలుగా పంచుకున్నారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నిర్ణయించుకున్నారు. నువ్వు ఈ పనే. అప్పటి వరకు ఏం చేశారు? సింహాసనం మీద ఎవడు కూర్చుంటాడు, పెత్తనం ఎవడు చేస్తాడు అని. ఎప్పుడైతే అగ్ని వచ్చి దహించేసిందో, యాకోబుని కొంతమందిని, మీరు అడ్మినిస్ట్రేషన్లో ఉండండి, మీరు సింహాసనం మీద ఉండండి. అంటే సింహాసనం కాదు, మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండండి, మాకు దిశానిర్దేశం చేయండి. యెరూషలేములో మీరు ఉండండి, మేము మిగతా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. పని పంచుకున్నారు. వాళ్ళు కూర్చోవటం ఏంటి ఆఫీసులో, మనం వీళ్ళతో దెబ్బలు తింటం ఏంటి అని అనుకున్నారండి? మనసు కలిస్తే ఎలా ఉంటుంది, మనసు కలవపోతే ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అందుకే అంటున్నాడు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. రాజుల 2వ గ్రంథం 5:20. 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గెహాజీ, సిరియనుడైన నయమాను తీసుకొచ్చిన కానుకలన్నీ తీసుకోవడానికి నా గురువు గారు, నా బోధకుడు, మా పాస్టర్ గారు, మా యజమానుడైనటువంటి ఎలీషా గారికి మనసు లేదు, కానీ నాకు మాత్రం వాటి మీద ఫుల్గా మనసు ఉంది. అర్థమైందండి? ఫుల్గా ఏముందండి? మనసు ఉంది. అక్కడ జరిగిన సందర్భం ఏంటి? నయమాన్ ఉన్నాడు, సిరియా దేశపు అధికారి, ఆర్థిక శాఖ మంత్రి. కుష్ఠరోగం ఉంది. ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు, యోర్దానులో మునగమన్నాడు, మునిగాడు, స్వస్థపరచబడ్డాడు. అరే, స్వస్థత వచ్చింది కాబట్టి పాస్టర్ గారికి కానుకిద్దాం అని ఒక అన్య దేశానికి చెందిన, అన్య మతానికి చెందిన ఒక వ్యక్తికి కానుక ఇవ్వాలని అనిపించిందా లేదండి? కొంతమంది ఉంటారు, సందర్భోజనం చెప్తున్నా, కృతజ్ఞత ఉండదు. దైవజనుల చేత పగలు, రాత్రి, మధ్యాహ్నం ఎప్పుడు పడితే ప్రార్థన చేసుకుంటారు. రోగం తప్పితే, వ్యాధి పోతే, హాస్పిటల్కి అయితే ఎన్ని వేలైనా పెట్టడానికి, అప్పు తెచ్చి ఇవ్వడానికి సిద్ధమవుతారు. కానీ కనీసం కృతజ్ఞత కానుకగా మందిరంలో కానుక ఇస్తారండి. ఎవరో సోకాళ్ళు దేవుని బిడ్డలు, సోకాళ్ళు దేవుని బిడ్డలు. కానీ ఒక అన్య దేశానికి చెందినటువంటి, అన్య మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి దైవజనుని చేత ప్రార్థన చేయించుకుని, ఆ దైవజనుడు చెప్పింది చేస్తే స్వస్థపడితే, మరలా తిరిగి వెనక్కి వచ్చి, యోర్దాను నదికి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా దయచేసి కానుక తీసుకోండి అంటే, నాకొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు.
ఎలీషా గారు బ్రతిమిలాడాడు, వినలా, వెళ్ళిపో అన్నాడు. మీకు అర్థమవుతుందా? చూసారా, మేము తెత్తకొచ్చిన పాస్టర్ గారు వద్దంటారండి. వద్దంటారు కాదు, కొంతమంది కానుకలు దేవుడు వద్దు అని చెబితే వద్దు అంటారు. అందరే కాదుగా. అలా అందరూ ఇచ్చేస్తే మరి ఎలీషా గారు గేహాజీ ఎలా బతికారు? అవునా కాదండి? ఖర్చులు ఉండవా వాళ్ళకి? భోజన అవసరాలు ఉండవా? ఒక కోణంలో కాదు, 4-5 కోణాలు చూడాలి. ఓకే, ఇప్పుడు వచ్చాడు, కానుకొద్దు వెళ్ళిపోండి అన్నాడు. ఏమండి, తన దగ్గర ఒక పాస్టర్ గారి దగ్గర, ఆ పాస్టర్ గారు ఎలాంటి పాస్టర్ గారు? ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది. ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది. చచ్చిన వాళ్ళు కూడా లెగుస్తారు. అంతెందుకండి, అసలు ఆయన చనిపోయి సంవత్సరం తర్వాత, చనిపోయి పాతి పెట్టబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. సమాధిలో చెప్పాలి, ఉంచబడ్డాడు. ఉంచబడ్డాక సంవత్సరం తర్వాత ఒకడు చనిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? ఆ సమాధిలో పెట్టారు. సంవత్సరం తర్వాత ఎలీషా గారి బాడీ ఏమన్నా మిగులుద్దా? ఏం మిగులుతాయి? ఎముకలు మిగులుతాయి. ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెడితే ఆ శవం ఎలీషా గారి ఎముకకు టచ్ కాగానే, తాకగానే ఆ టక్కన లేచి ఉంచున్నాడు, బతికాడు. చనిపోయిన శవం కూడా ఎముక తగిలి జీవాన్ని పొందుకుంటే, అంత గొప్ప దైవజనుడి దగ్గర శిష్యుడిగా ఉన్నావు, అంత గొప్ప దైవజనుడి దగ్గర నువ్వు ఏం చేస్తున్నావండి? సేవ క్రమం నేర్చుకుంటున్నావు. అంత గొప్ప దైవజనుడికి మనసు లేని దాని మీద నీకు మనసు ఉండొచ్చా? కొంతమంది అంతే, మీరు చూడండి, చాలామంది దైవజనులు గొప్పగా సేవ చేస్తారు, వాళ్ళెంతో పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళెంతో ఎక్కడ అన్యాయ అక్రమాలు చేయరు, దేవునికి వాక్యానికి విరుద్ధమైన అక్రమ సంపాదన కానీ అవేమీ ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది శిష్యులుగా ఉంటారు. వాళ్ళకి మాత్రం ఈ డబ్బు మీద, ఏమండి, పదవుల మీద, కానుకల మీద ఆశ ఉంటుంది. ఉండొచ్చు. అలాగా ఉంటే ఏమవుతాం? ఈ గెహాజీ లాగా నాశనం అవుతాం తప్ప బాగుపడే అవకాశం లేదు అంటాడు. మా యజమానుడైన ఎలీషా గారికి వాటి మీద మనసు లేదు, కానీ నాకు మాత్రం బాగా మనసు ఉంది, హల్లెలూయా అనుకుని వీళ్ళిట బయలుదేరంగానే ఎలీషా గారు లోపలికి వెళ్ళగానే ఇదే మిక్కిలి అనుకూల సమయం అని పరుగు పెట్టాడండి. పరుగు పెట్టి, నయమాన్ గారు ఏమైంది, ఏమయ్యా వచ్చావంటే, ఇప్పుడే కొంతమంది మనుషులు వచ్చారు. అబద్ధం చెప్తున్నాడండి. ఇప్పుడే 2 మనుషులు వచ్చారు. అయితే మా దైవజనుడు కొన్ని బట్టలు, కొంత వెండి, కొంత బంగారం ఇమ్మన్నాడు. అంటే ఆ రెట్టింపిచ్చి 2 మనుషులు ఇచ్చి పంపించాడు. నువ్వు ఒక్కడే మొయిలెవరనైనా అని 2 మనుషులు ఇచ్చి పంపిస్తే, గుమ్మం దాకా ఆ మనుషులు 2ని తీసుకురానిచ్చి గుమ్మం దగ్గర అంట మెట్ల కింద పెట్టాడంట. ఎక్కడండి? గుమ్మం దగ్గర మెట్ల కింద పెట్టేసి ఆ సంచులు ఏమీ తిన్నట్టు లోపలికి వచ్చి, ప్రైజ్ రెడ్డి గారు, ప్రైజ్ రెడ్డి గారు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఈయన, నేను ఎక్కడికి వెళ్ళలేదు గురుగారు, నేను ఎక్కడికి వెళ్ళా. ఆ మనుష్యునితో నీవు మాట్లాడి అతని యొద్ద నుంచి తెచ్చుకున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దైవజనుని మనసుతో దైవజనుని దగ్గర ఉన్న వారి మనసులు కలుస్తున్నాయా? దైవజనుని మనసుతో దైవజనుని శిష్యులుగా ఉన్నవారి మనసులు కలుస్తున్నాయా? ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. దైవజనుడి భారం వేరు, దర్శనం వేరు, దైవజనుడి యొక్క విధి విధానం వేరు, దైవజనుడి యొక్క క్రమం వేరు, దైవజనుడి యొక్క నడిపింపు వేరు, ఈ నడిపింపు వేరు. దైవజనుడు అంతా కూడా ఆత్మ సంబంధంగా నడుస్తూ ఉంటే ఈడేమో ఆడి సంబంధంగా నడుస్తాడు. మీకు అర్థమైందా? దైవజనుడేమో దేవుడి సంబంధి ఆ విధంగా నడుస్తూ ఉంటే వీడేమో ఆడి సంబంధి ఆ విధంగా నడుస్తున్నాడు. మనసు కలిసిందా? మనస్సు కలిస్తే అలా నడుస్తాడా? ఇక్కడే జరిగిందండి. మనం అలాగుండొద్దు. మీరు ఆడవాళ్ళు ఏం చేయాలి? అమ్మగారిని చూడాలి. నీ దైవ సేవకురాలు నువ్వు చూడాలి. నీ దైవ సేవకురాలు ఎలా నడుస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా ఆత్మలో కదులుతున్నారు, ఏ విధంగా దైవికంగా ఉంటున్నారు,
నీకేమన్నా డౌట్ ఉంటే నువ్వు వచ్చి అమ్మా ప్రార్థన చేయలేకపోతున్నా, లేకపోతే ఏదో నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో మాట్లాడాలి? నువ్వు నాకు మ్యారేజ్ అయిందిగా, నాకు భార్యనిచ్చాడుగా, ఇప్పుడు మీకు సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి? మీరు చెప్పాలి, ఉన్నారుగా. ఇప్పుడు నేనంటే కొన్ని విషయాలు చెప్పలేమండి, మరి పాస్టర్ గారు కదండి, అయ్య గారు కదండి, మగోళ్ళు కదండి అనుకోవచ్చు. అమ్మగారు ఉన్నారుగా, దేవుడు మీకు ఇచ్చాడుగా అమ్మగారిని, నాకు భార్యని ఇచ్చాడుగా, ఆమె తక్కువ కాదుగా, దేవుని మహాకృపలో దేవుని బట్టి చెప్తారుగా మీకు. అవునా? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ విధంగా దైవ సేవకురాలు ఎలా ఆత్మలో కదులుతున్నారో మీరు కూడా అలా కదలాలి. ఇప్పుడు పురుషులు ఉన్నారు, వీళ్ళేం చేయాలి? నేను ఆత్మ సంబంధిని అయితే, నేను కూడా వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధంగా వెళుతున్న వాడిని అయితే వాళ్ళు నేను చేయాలి? వచ్చి నన్ను సంప్రదించాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, మీరు నా దగ్గర రాకూడదు. వివాహం కాకపోతే దేవుడు నన్ను ఆ సమర్పణలో ఉంచితే ఇక ఎవరు లేరు కాబట్టి, నా దగ్గర కూడా ఎవరు అక్కోళ్ళు సిస్టర్స్ ఎవరు లేరు కాబట్టి అప్పుడు నువ్వు నాకు చెప్పుకుంటారు కొన్ని సమస్యలు. అన్నీ కాకపోయినా సిస్టర్స్ ఉంటే మిగతా అన్ని సిస్టర్తో పంచుకుంటారు, దేవుడు నాకు సిస్టర్స్ ఇస్తే. కానీ దేవుని మహాకృపలో సిస్టర్స్ దాకా ఎందుకు? దేవుని మహాకృపలో నా సగ భాగాన్ని ఇచ్చారుగా. అవునా కాదండి? దైవ సేవకులు ఎలా అంటే అర్థం కావడానికి చెప్పా, ఇది మమ్మల్ని ఏదో హెచ్చించుకోవాలని కాదు. ఎలా నడుస్తున్నారు, ఎలా కొనిపోతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఆత్మలో ఎదగాలంటే ఏం చేయాలి? ఎవరికైనా వచ్చి తెలిసిపోవు, తెలుసుకుంటేనే తెలుస్తాయి, గమనిస్తే తెలుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక మాట చెప్పుకుని ముగించుకుందాం. ఆఖరిగా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. అననీయ అననీయ సప్పీరాలు ఏకమై భార్యాభర్తలు ఇద్దరు ఒక పొలం మీరు. 3వ వచనం. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మీ హృదయాల్ని ప్రేరేపించింది. ఎవరు ప్రేరేపించారంట? ఎవరిని మోసం చేయడానికి? వీళ్ళు అనుకుంటున్నారు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఆది అపోస్తుల కాలంలో సంఘం అంతా కూడా ఎలా వచ్చేసారంటే, వాళ్ళ చర స్థిర ఆస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏమండి? వాళ్ళ చర స్థిర ఆస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దేనికి? అయ్యగారు మీరు బాగా బతకండా? కాదు అయ్యా, మాకు 3 ఇళ్ళు ఉన్నాయి, మేము నివసించడానికి 4 ఉన్నాం, మాకు ఒక ఇల్లు చాలు. ఈ 2 ఇళ్ళు అసలు ఇల్లు లేకుండా ఉన్నారే వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ పేరు మీద రాసి దస్తావేజులు తీసుకొచ్చి అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టారు. పొలాలు ఉన్నాయి, అయ్యా మాకు ఇంత పొలం ఉంది, మాకెందుకు? వాళ్ళేమో పేదోళ్ళు, తినడానికి సరైన ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, వాళ్ళ డబ్బులు లేవు, కనుక మా పొలం అమ్మేశాం. ఇదిగో మా పొలం అమ్మిన డబ్బులు ఎంత వచ్చినాయి, మిగతా నా మొత్తం పొలం అమ్మలా, కొంత ఉంచుకొని కొంత అమ్మి 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్ముతున్నారు. మీకు అర్థమవుతుంది? అలాగా కొంత ఉంచి కొంత అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎంత కమ్మితే అంతే తీసుకొచ్చి పెడుతున్నారు. మీకు అర్థమైందా? నువ్వు మొత్తం ఉన్నదంతా అమ్మేయట్లేదుగా, కొంచెం ఉంచుకోవడానికి. పొలం కొంచెం ఉంది, కొంత అమ్ముతుంది. అలాగే అననీయ సప్పీరా వీళ్ళు కూడా పొలం అమ్మారు. పొలం అమ్మి ఏం చేశారనుకుంటున్నారు? మొత్తం అంతా ఆలకిచ్చేయడం దేనికి? మొత్తం అంతా ఆలకిచ్చేయడం దేనికి? చాలామంది ఇస్తున్నారు, మనం మొత్తం ఇచ్చేయాలేంటి? కొంత దాచేద్దాం, మరి మనం కూడా తినాలిగా, బతకాలిగా, మనం కూడా కట్టుకోవాలిగా. అంటే నీకు ఇల్లు లేకుండా పొలం లేకుండా మొత్తం అమ్మేసావా? దాచుకుంటాకి కాదుగా, కొంత దాచుకుందాం. పేతురు గారికి ఏం తెలుసా? పేతురు గారికి తెలిసేయండి మనం ఎంత కమ్మేవాడిని, మన ఇద్దరం ఎంత కమ్మాం. ఎంత కమ్మాం? 50 లక్షలు కమ్మాం. వాస్తవానికి అది ఎంత? 1 కోటి రూపాయలు. ఎంత కమ్మామమ్మా? 50 లక్షలు కమ్మాం అని చెప్తాం. అయ్యగారికి నేను ముందు కనపడతా, ఒకవేళ నువ్వు తర్వాత కనపడినా, అయ్యగారు నీకు కనపడినా, అయ్యగారి వందనాలు చెప్పు, ఏమ్మా పొలం ఎంత కమ్మారమ్మంటే 50 లక్షలు అని చెప్పు. హల్లెలూయా అన్నారు. వెళ్ళాడు, వందనాలు పాస్టర్ గారు అన్నాడు. వందనాలు అన్నయ్యా అన్నారు పేతురు గారు.
పొలం అమ్మాం, డబ్బులు తెచ్చాం, వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. దైవజనుడికి ఎవరు చెప్తారండి? చాలామంది అనుకుంటారు చెప్పేసింది, నా గురించి చెప్పేసింది, నాకు తెలుసు, ఇవాళ వాక్యం అంతా నా గురించి చెప్పేసింది. నేను అనుకున్నా, నిన్న వీధిలో నుంచి బయటికి తయారై వెళ్తుంది సాయంత్రం పూట. నేను అనుకున్నా అమ్మగారికి, ఈ పాస్టర్ గారి ఇంటికి అనుకున్నా, అమ్మగారికి మొత్తం ఊదేసింది. రాత్రి అమ్మగారు మొత్తం ఊదేశారు పాస్టర్ గారికి, మొత్తం నా గురించే కోవటం. ఈ వాక్యం అంతా నాకు అర్థమైపోయింది, చెప్పేసింది. అది అలాంటి అనుకున్నా, మామూలు అమ్మో అమ్మో అస్సలు ఏమీ ఎరగన పత్తిత్తు నా మీద చెప్పేసింది, నా గురించే వాక్యం. అమ్మగారికి చెప్పేసింది, అమ్మగారు ఊదేశాడు, పొద్దునొచ్చి ఈయన ఊదేశాడు. లేరండి అలాంటి వాళ్ళు. అంటే ఏమనుకుంటారంటే, దైవజనులు వాక్యం లేదని చెప్పారనుకోండి, ఎవరో చెప్పేశారు, ఎవరు చెప్తారు? అంత తీరిక ఎవడు ఆలయాల గురించి? నేను తీరిక ఏమ్మా, నువ్వు ఎప్పుడైనా ఎవరి గురించి అని చెప్తుంటే నేను ఎప్పుడైనా విన్నానా? ఇప్పుడు అమ్మగారు విన్నారా? మాకెందుకమ్మా విషయాలు అంటావా? మాకెందుకమ్మా? కానీ ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. యెరొబాము అని ఒకడు ఉన్నాడు రాజుగారు. ఆడు మనోడికి చిన్న ప్రాబ్లం వస్తే, సమస్య వస్తే, పలానా ఊర్లో పలానా దైవజనుడు ఉన్నాడు అని వాళ్ళ ఆవిడికి మారువేషంలో ఇల్లు, నా భార్య అని చెప్పకు, మారువేషంలో ఇల్లు వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగిరా, ఈ సమస్య తీరతలేదా అని అడిగాడు. ఆవిడ వచ్చే ముందే, ఆవిడ గంత కట్టుకుని గాడి దగ్గర వచ్చే ముందే దేవుడు ఎవరు చెప్పేశాడు? పాస్టర్ గారు చెప్పేశాడు, బాబు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేది మారువేషంలో యెరొబాము భార్య అన్నాడు. ఎందుకు వస్తుందో చెప్పాడు, ఆమెకి ఏం చెప్పి పంపించాలో కూడా